సునీత విలియమ్స్ కి అంటే సునీత అమ్మకి టికెట్ ఇచ్చినారంటే ఎందుకు ఇచ్చినారు? ఫస్ట్ మాంగడ్డి గోపీనాథ్ 15 సంవత్సరం ఇక్కడ పాలన చేసిన గెలిచినాడు. ఫస్ట్ టీడీపీ నుంచి టీఆర్ఎస్లో వచ్చిన గెలిచిన ఒక్కసారి కూడా నా భార్యకి తీసుకొచ్చి ఒక డివిజన్ ప్రెసిడెంట్ లాగా చేయలే, ఒక జుబ్లీస్ ప్రెసిడెంట్ లాగా చేయలే, ఒక కార్పొరేటర్ లాగా చేయలే. ఎప్పుడు చూస్తే ఇంట్లోనే ఉండు ఆయనే చెప్పిపోయినాడు. ఆమె ఇంట్లో ఉన్న ఆమెకి తీసుకొచ్చి కేటీఆర్ కేసీఆర్ రోడ్డు మీద ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడ పైన మాంగడ్డి గోపీనాథ్ అక్కడ మొత్తుకుంటున్నాడు, నా పిల్లంని ఎందుకు బయట తీసుకొచ్చినారా మీరు? నేను చెప్పిపోయినా, నేను రాసిపోయినా, నేను ఏదైనా విల్ రాసినా నా పిల్లంకి నేను చచ్చిపోతే ఏంటి టికెట్ అని ఆయన చెప్పలే. పాపం మన వంట చేసుకుని ఆమెనే రోడ్డు మీద తీసుకొచ్చి అక్కడ ఏడు అండి, ఏం చేయవద్దు నువ్వు కేటీఆర్ వెనక నుంచి ఏమంటూ అంతే, ఏడు ఏం చేయకు, నేను మొత్తం చూసుకుంటా అని వెనక ఉన్నారు వాళ్ళు. పాపం ఎట్లా ఇస్తుంది చూడు. సానుభూతి ఇవ్వండి, సానుభూతితో పని కాదు. ఆమె వంట ఆమె ఇంట్లోనే పని చేసుకుంటుంది. ఆమెకి కావాలని మాంగడ్డి గోపీనాథ్ మేము కూడా ఆయన ఉన్నప్పుడు చెప్పలే, నా పిల్లం నేను చచ్చిపోయిన తర్వాత ఆమె వస్తుంది అని చెప్పలే. ఆయన విల్ రాసి ఏలే, ఏదైనా ఆస్తి నా తర్వాత నా కొడుకులకి కూతురులకి రావాలని పిల్లంకి రావాలని ఏమైనా రాసి పెడతాడు. ఆయన అది కూడా పెట్టలే. ఈ సీటు నా అదే, నా భార్యకి ఏం లేదు అని పెట్టిన. ఇప్పుడు రెండో భార్య స్టోరీ వచ్చింది. ఆ భార్యకి తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. ఆమె మంచి ఆమె అంటే ఆయన కూడా తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. ఆయన కొడుకుని తీసుకొచ్చి, కొడుకు ఏమన్నాడు, నేను ఆయన కొడుకు ఈ మొత్తం ఇట్లాంటివి ఉన్నాయి కథలు. ఆమెకి ఏం లేదు, దానికోసం ఆయనకి అర్థం అవుతలేదని ముఖం ఇట్లా పెట్టి అమ్మా అంటుంది. అమ్మ ఏం డెవలప్మెంట్ ఏం చేస్తావు అంటే గెలిచిన తర్వాత అమ్మ తర్వాత చెప్తా, ఇప్పుడు అర్థమవుతా లేదు అంటుంది. అట్లే